ధనలక్ష్మి కర్నూలు జిల్లాలో ఒకే రోజు 3 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఎమ్మిగనూరు మండలం కోటేకల్ల దగ్గర జరిగినటువంటి 2 కార్లు ఢీకొనడంతో 5 మంది మృతి చెందడం జరిగింది. ఏదైతే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 చిన్నారులు, 1 మహిళ, 3 పురుషులు మృతి చెందడం జరిగింది. అతి వేగమే దీనికి కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా తుగ్గిల మండలంలో బెంగళూరు నుండి మంత్రాలయానికి వస్తున్నటువంటి బస్సు అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది. బోల్తా పడడం సందర్భంలో ఆ బస్సులో దాదాపు 20 మందికి పైనే ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అదేవిధంగా మంత్రాలయం మండలం మాధవరం దగ్గర ఏదైతే సరిహద్దు ఉంటుందో ఆ సరిహద్దులోనే ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎద్దుల బండిని ఢీకొనడం జరిగింది. ఆ ఎద్దుల బండిని ఢీకొనడంతో ఎద్దుల బండి పూర్తిగా నుజ్జు కావడం జరిగింది. 1 ఎద్దు మృతి చెందడం జరిగింది. 2కి గాయాలు కావడం జరిగింది. మొత్తం కర్నూలు ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల ఏదైతే నేషనల్ హైవేలో కావేరీ ట్రావెల్ బస్సు అగ్గికి ఆహుతి కావడం జరిగింది. దాంట్లో 19 మంది సజీవ దహనం కావడం జరిగింది. అదేవిధంగా ఆళ్లగడ్డలో కూడా గత వారం క్రితం కూడా ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఆ ప్రమాదంలో కూడా అనేక మంది మృతి చెందడం జరిగింది. అయితే రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్లన్నీ రక్తసిక్తం అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొంత నిద్రమత్తు, అదేవిధంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనేది అర్థమవుతుంది. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా ఏదైతే ఏవైతే బోర్డులు ఉంటాయో ఆ గుర్తులు లేకపోవడం, అదేవిధంగా అనేక చోట్ల రోడ్లు గుంతలమయం ఉండడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనేది అర్థమవుతుంది. ఏదైతే మలుపుల దగ్గర మాత్రం సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలా, సూచిక బోర్డు లేకపోవడము, అదేవిధంగా నిద్రమత్తులు ఉండడము, ఇవి అనేక కారణాలుగా రోడ్లు మొత్తం కర్నూలు ఉమ్మడి జిల్లా మాత్రం రక్తసిక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నిత్యము ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటుంది. ప్రమాదంలో అనేక మంది మృతి చెందుతూ ఉన్నారు. గతంలో కూడా ఆలూరు, అదేవిధంగా ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, అదేవిధంగా ఆళ్లగడ్డ, బనగానపల్లె తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో అనేక మంది మృతి చెందడం జరిగింది. అనేక చోట్ల రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే బళ్ళారు నుండి కర్నూలు నుండి బళ్ళారుకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి అయినటువంటి ఆస్పరి మండలము ఆలూరు వరకు మొత్తం రోడ్డంతా పూర్తిగా గుంతలమయమైన పరిస్థితి. అదేవిధంగా కర్నూలు నుండి ఎమ్మిగనూరుకు వెళ్ళేటువంటి రోడ్డు కోడుమూరు నుండి ఎమ్మిగనూరు వరకు పూర్తిగా గుంతలమయమైన పరిస్థితి. అదేవిధంగా బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లన్నీ డ్యామేజ్ అయిన పరిస్థితి. ఈ డ్యామేజ్కి సంబంధించి ఆర్ఎన్పి అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనేది వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేసినప్పటికీ ఈ రోడ్డుని ఏవైతే గుంతలు పడ్డాయో వాటిని ప్యాచులు వేసే దాంట్లో కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా పనులు నిర్వహిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదు. అదేవిధంగా బస్సులు, 2 వీలర్లు, 4 వీలర్లు తిరుగుతుంటాయి. అలాంటి సందర్భంలో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి అన్న పరిశీలనలో మాత్రం అధికార యంత్రాంగాన్ని కనపడడం లేదా అనేది ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 వీలర్ అయితే రాత్రిపూట్ల వెళ్ళలేని పరిస్థితి. పెద్ద ఎత్తున దాదాపు 1-2 అడుగులు లోతు గుంతలు ఉండడంతో 2 వీలర్లు కానీ వెళ్ళలేవు, కార్లు కానీ పోలేని పరిస్థితి ఉంది. దాదాపు కేవలం అర్ధగంట వెళ్ళే ఆ సమయంలో గంటన్నర సమయం పడుతూ ఉందనేది వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నేషనల్ హైవేలో ఏదైతే హైదరాబాద్ టు బెంగళూరు, అదేవిధంగా కర్నూలు టు నంద్యాల, అదేవిధంగా కర్నూలు టు విజయవాడ ఈ ప్రాంతాలన్నీ మొత్తం రోడ్లు అనేకంగా ఇబ్బందులకు గురవుతున్నాయి. వాటిపైన దృష్టి సారించడం లేదని చెబుతూ ఉన్నారు. ఇకనైనా అధికార యంత్రాంగం మృత్యువాత పడుకోకుండా అందరినీ కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉంది. వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెబుతూ ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదనేది వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూచిక బోర్డులు కానీ సరైన పద్ధతుల్లో లేవు. అదేవిధంగా రేడియం స్టిక్కర్లు కూడా ఎక్కడ ఏర్పాటు చేయడం లేదు. రాత్రి సమయంలో రేడియం స్టిక్కర్ ఉంటే మలుపుల దగ్గర ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా. మలుపుల దగ్గర ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే కోటేకల్లు ఎమ్మిగనూరు మండలం ధనలక్ష్మి
ఇంతవరకు అధికార యంత్రాంగం కూడా ఎక్కడ కూడా ఆర్ఎన్బి అధికారులు మొత్తం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ తుగ్గల మండలం జరిగినటువంటి ప్రమాదము సంబంధించి ఆ ప్రమాదంలో పెను ప్రమాదం తప్పిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఏదైతే మంత్రాలయం జరిగినటువంటి ప్రమాదం కూడా ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు కానీ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అదేవిధంగా 2 కార్లు ఢీకొనడంతో 5 మంది స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. కారు మొత్తం నుజ్జు కావడం జరిగింది. అయితే మలుపు ఉండడము, ఆ మలుపులోన అతి వేగంతో వెళ్లడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది తెలుస్తూ ఉంది. అయితే నేషనల్ హైవేలో మాత్రం అతి స్పీడు ఎక్కువ ఉండడం, స్పీడు కంట్రోల్కు సంబంధించి ఎక్కడ కూడా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది అర్థమవుతుంది. అయితే ఏదైతే నేషనల్ హైవేలో మన కర్నూలు నుండి డోన్కు వెళ్తే పెద్ద ఎత్తున గుంతలమయం ఉంది. దానిలో ప్యాచీలు వేశారు. ప్యాచీలు కానీ అతి స్పీడ్తో వెళ్తే స్కిడ్ అయ్యే పరిస్థితి ఉందనేది వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వెల్తుర్తి దగ్గర గతంలో కూడా ఒకేసారి 19 మంది మృతి చెందడం జరిగింది. అక్కడ స్పీడ్ బ్రేకర్ వేసినప్పటికీ అక్కడ రేడియం స్టిక్కర్ వేయకపోవడంతో గత వారం క్రితము ఏదైతే లారీ అతి వేగంతో వచ్చి స్పీడ్ బ్రేకర్ని ఎగిరి పక్కన ఉన్నటువంటి ఆ డివైడర్, ఐరన్ డివైడర్ని ఢీకొనడం జరిగింది. అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందనేది స్థానికులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా కర్నూలు నుండి బళ్ళారికి వెళ్లే రోడ్డు సక్రమంగా లేకపోవడం, అదేవిధంగా కర్నూలు నుండి ఎమ్మిగనూరు టు ఆదోని వెళ్లేటువంటి రహదారి సక్రమంగా లేదు. అదేవిధంగా కర్నూలు టు గుంటకల్ మద్దికేర పత్తికొండ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. అదేవిధంగా బనగానపల్లి ప్రాంతంలో కానీ రోడ్లు డ్యామేజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఆళ్లగడ్డ, ఆత్మకూరు ఇలాంటి హైవేల్లో మాత్రం అనేకంగా పనులు నిర్వహిస్తున్నారు. పనులు కానీ పూర్తి కాకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటారు. అనేక బ్రిడ్జీలు ఇంకా పూర్తిగా కాలేదు. ఆ పక్కన గ్రామాల ద్వారా వెళ్తుంటే గ్రామాల్లో మాత్రం రోడ్లన్నీ పూర్తిగా డ్యామేజ్ అయినాయి. ఆర్ఎన్బి అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్ఎన్బి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనేది అర్థమవుతుంది. అనేక చోట్ల గుంతలమయం ఉండడం, ఈ గుంతలమయంతో కానీ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా దానిపైన దృష్టి సారించకపోవడం పోయినే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఈ ప్రజాప్రతినిధులు కూడా దానిపైన దృష్టి సారించాలని వాహనదారులు అదేవిధంగా పబ్లిక్ కోరుకుంటున్నారు. అయినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా అధికారులు వస్తారో అక్కడ ఉన్నటువంటి ఏదైతే గుంతలు ఉంటాయో దాన్ని ప్యాచ్ వేసి వదిలేస్తున్నారు తప్ప పూర్తిగా దాన్ని డ్యామేజ్ లేకుండా చేయాలనే ఆలోచన మాత్రం అధికార యంత్రాంగానికి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేషనల్ హైవేలో అతి వేగము, అదేవిధంగా నిద్రమత్తు. అంటే ఏదైతే నేషనల్ హైవే హైదరాబాద్ నుండి బెంగళూరుకు వస్తారో మధ్యలో ఎక్కడైనా ఫేస్ వాష్ చేసుకునేకి సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఎక్కడ కానీ ఫేస్ వాష్ సంబంధించి ఎక్కడ సౌకర్యాలు లేవు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా టోల్ గేట్లను వసూలు చేస్తున్న తప్ప టోల్ గేట్ యాజమాన్యము దీనిపైన దృష్టి సారించడం లేదనేది అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోల్ వసూలు చేస్తున్నారు తప్ప రోడ్లు డ్యామేజ్ ఉన్నా తర్వాత ఎక్కడైనా స్టిక్కర్లు వేయాలన్నా అదేవిధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలనే ఇంగిత జ్ఞానం లేదు అనేది వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు తప్ప ఎవరు కూడా ఈ నేషనల్ హైవేకి సంబంధించి సేఫ్టీని అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే తక్షణమే అక్కడ ఉండాల్సి ఉంది. అక్కడ ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటాయని అర్థమవుతుంది. ఉమ్మడి జిల్లాలో మాత్రం రోజుకి ఆ రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. వీటిపైన అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఉమ్మడి జిల్లా కర్నూలు ప్రజలు కోరుకుంటున్నారు. ధనలక్ష్మి.